సత్య టాక్స్కి స్వాగతం. ఆ, నేను సిహెచ్వివి సత్యనారాయణ. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ మేనేజింగ్ డైరెక్టర్ సీనియర్ జర్నలిస్టు రాధాకృష్ణ వాళ్ళ ఒక తేనెతుట్టిని కులానికి సంబంధించిన తేనెతుట్టిని కదిపారు. ఆయన తన వీక్లీ కాలంలో రేవంత్ రెడ్డి కులగణనకి సంబంధించిన డేటాని కులాల వారీగా బయట పెట్టపోవటం అనేది చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. ఇట్లా చేయటం వల్ల ఇప్పుడు అక్కడ ఆ, ఏ ఈ కులాల మధ్యలో గొడవలు వస్తాయని చెప్పేసి ఆయన ఊహించి ఈ రకంగా చేశాడు. సిద్ధరామయ్య కర్ణాటకలో అలా చేయటం వల్ల ఆయన అక్కడ కులాల పరంగా గొడవ తీస్తావు. అయిందని చెప్పేసి ఇప్పుడు ఇవాళ ఆయన కాలంలో రాశాడు. అంటే ఇప్పుడు అసలు ఈ కులగణనకు సంబంధించి హాఫ్ ఇప్పటికే వీళ్ళు 42% లేదంటే హాఫ్ హార్టెడ్గా ఉన్నారు అనేది కాంగ్రెస్ విమర్శ వస్తుంది. అంటే ఆ విమర్శకి ఇప్పుడు ఈయన ఆజ్యం పోసినట్ట, లేదంటే రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టినట్ట, రేవంత్ రెడ్డిని సమర్థించినట్ట, లేదంటే అసలు ఈయన యాంత్రాంగాన్ని బయటకు పెట్టుకున్నట్ట అనేది మనతో చర్చించడానికి రిటైర్డ్ డీజీపీ జె పూర్ణచంద్రరావు గారు, అట్లాగే ఆయన ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కన్వీనర్గా ఉన్నారు. ఆయన అడిగి అంశం మీద ఆయన అభిప్రాయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి పూర్ణచంద్ర గారు. నమస్కారం సత్యనారాయణ గారు. ఇవాళ రాధాకృష్ణ కాలం చూసుంటారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కాలము. ఆయన ఇప్పుడు మిగతా ఉమ్. విషయాలు పొలిటికల్ ఈక్వేషన్స్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఈ కేసీఆర్ ఈక్వేషన్స్ అన్ని మాట్లాడుతూ మధ్యలో కులగణనకు సంబంధించిన వ్యవహారాన్ని కూడా తీసుకొచ్చారు. ఈ కులాల లెక్కలు తీసే విషయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలివిగా వ్యవహరించాడు అంటారు. దీని మీద మీ కామెంట్ ఏంటండి? ఇప్పుడు ఇక్కడ ఏంటంటే దీనిలో నిజంగా చెప్పాలంటే ఒక కుట్ర జరుగుతూ ఉందండి. బీసీ కులాల మీద రాజకీయంగా కుట్ర జరుగుతుంది. ఓ పక్కనేమో కులగణన చేస్తారు, బీసీల కులగణన చేశామని చెప్పుకుంటున్నారు. బీసీలకి ఫేవరబుల్ గా పనిచేసినట్టు 42% ప్రకటించారు. నిజంగా 42% ఏమో రాలేదు, ఇవ్వలేదు. ఇవ్వకుండానే సర్పంచ్ ఎన్నికలకి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చంద్రబాబు అసలు కిమ్మనకుండా కూర్చున్నాడు. ఆయన 34% ఇస్తా అన్నాడు, ఏం మాట్లాడట్లేదు. సో అక్కడ ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి స్పందన లేదు, ఏ పలుకు లేదు. ఈ రోజున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ 42% బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం అనేది చాలా ఆయన చేశాడు. దానివల్ల రెడ్లలో వ్యతిరేకత వచ్చింది. రెడ్లలో వ్యతిరేకత తగ్గించడం కోసం వెలమ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేశాడు. రావులు అని చెప్పి అతను మాట్లాడుతున్నాడని ఒక పక్కన చెప్తున్నాయి. అంటే ఏంటి, మీకు రెడ్ల మధ్య వెలమల మధ్య గొడవలు ఉన్నట్టు మనకి కనపడుతున్నాయి. రాజకీయంగా గొడవలు ఉన్నాయని ఆయనే చెప్తున్నాడు. ఇంకో పక్క ఏమంటున్నాడు, బీసీల కులగణన చేశారు, కులగణన చేసి బీసీ జనాభా సంఖ్య బయట పెట్టకుండా రేవంత్ రెడ్డి చాలా తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ బయట పెట్టినట్టయితే బీసీ కులాల మధ్య మా సంఖ్య ఎక్కువ అని చెప్పి గొడవలు జరిగాయని, ఇటువంటి గొడవలు జరగకుండా చాలా తెలివైన నిర్ణయం అని చెప్పి ఆయన చెప్తున్నాడు. అంటే ఏంటి, కులగణన చేస్తే బీసీల మధ్య మనకి గొడవలు వస్తాయి కాబట్టి గొడవలు రాకుండా ఉండాలి కదా బీసీల మధ్య. అంటే కమ్మారెడ్డి వెలమల మధ్య గొడవలు ఉండొచ్చు, రాజకీయ కోడి పందాలు చేసుకోవచ్చు, వాళ్ళైతే గొడవ పడవచ్చు అధికారం కోసం. బీసీ కులాల మధ్య గొడవలు పడతాయన్నట్టు దూరదృష్టితో అసలు బీసీల సంక్షేమం కోసమే రేవంత్ రెడ్డి బయట పెట్టనట్టుగా జనాభా వివరాలని ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్తున్నాడు. కానీ దీని వెనక ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ బీసీల సంఖ్య వలన, జనాభా సంఖ్య వలన బీసీల గొడవ కాదు. ఇక్కడ అసలు రెడ్ల సంఖ్య ఎంత, మరి వెలమల సంఖ్య ఎంత, కమ్మల సంఖ్య ఎంత అనేది బయటపడుతుంది. బీసీ కులాల జనాభా కాదు కదండి బయటపడేది, మిగిలిన కులాల జనాభా సంఖ్య కూడా బయటపడుతుంది కదా. ఆ బయటపడితే ఏమైతుందండి, ఈ రోజున 100కి 4 రెడ్లు ఉన్నారు మన తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపుగా అంతమందే ఉన్నారు. 100కి కమ్మలు 150 మందికి ఒక్కడు ఉన్నారు. అంటే 75.75% ఉన్నారు. అంటే 150 మందికి ఒకరే వెలం ఉన్నాడు, సారీ కమ్మ ఉంటే 300 మందికి ఒక్క వెలం ఉన్నాడు. ఈ బయటపడతాయి. ఇప్పుడు ఇక్కడ బీసీ జనాభా సమస్య గొడవలు ఏం లేవండి. గొడవ ఏదని మాది ఎక్కువ అంటారు, కావాలంటే ఇంకోసారి కులగణన చేసుకుంటారు, లేదా ఇంకో కమిటీని వేసుకుంటారు, ఫైనల్ గా నంబర్ తేల్చి చెప్తారు.
అదండి. తేల్చి చెప్పటం ద్వారా సత్యం అనేది తెలుస్తుంది. సత్యం అని తెలిస్తే ఏమని తెలుస్తుంది? బీసీల జనాభా ఎక్కువ, ఎస్సీల జనాభా ఎక్కువ, ఎస్టీల జనాభా ఎక్కువ, ముస్లింల జనాభా ఎక్కువ. కానీ రెడ్ల జనాభా చాలా తక్కువ, అయినా పాలిస్తున్నారు. కమ్మల జనాభా చాలా తక్కువ, అయినా పాలిస్తున్నారు. వెలమల జనాభా చాలా చాలా తక్కువ, అయినా పాలిస్తున్నారు అనేటువంటి విషయం బయటపడుతుందని దాన్ని కప్పిపుచ్చుకోవటానికి అదే. రాధాకృష్ణ ఇట్లా రాస్తున్నాడు. ఇదే కదండి, మీరు ఆంధ్రజ్యోతిలో అదే. రాహుల్ కుమార్ అనే ఆయన ఎడిటరు మీరు అబ్జర్వ్ చేస్తే గత 3-4 సంవత్సరాలుగా కులాల జనాభా గురించి ఆయన రాస్తూ వచ్చాడు. అదే. మీరు దేశంలో ఎలా కులగణన జరిగింది, ఎట్లా బ్రిటిష్ వాళ్ళు 1871లో స్టార్ట్ చేశారు కులగణన, అలా ప్రతి 10 సంవత్సరాలకు ఎలా చేశారు, 1931తో కులగణన చివరి కులగణన జరిగింది, సకల కులాల గణన జరిగింది. నెహ్రూ వచ్చినప్పుడు 1951లో ఎస్సీ ఎస్టీల కులగణన మాత్రమే చేశారు, మతాల గణన చేశారు కానీ అదే. ఇతర కులాల గణన చేయలేదని చెప్తూ ఆయన అసలు ఎవరెట్లా డామినేట్ చేస్తారు రాసుకుంటూ వచ్చాడు. అదే. నేను కూడా రాహుల్ కుమార్ ఆయనది చూసి ఐ వాజ్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ. అరే ఈ విషయం బయటకు వస్తుందిరా, ఈ కులాలకి అన్యాయం జరుగుతుంది, బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారానికి దూరంగా ఉండిపోయారు, ఓట్లు వేసే యంత్రాలుగా మారిపోయారు, వాళ్ళు పాలక కులాలు మొత్తం అధికారాన్ని అంతా హస్తగతం చేసుకున్నాయి. ఈ విషయం ఇదేదో బాగా రాస్తున్నాడు అని అనుకున్నా. కానీ గత 10 రోజుల క్రితం ఆయన ఇంకొక వ్యాసం రాశాడు. అదే. ఆ వ్యాసంలో ఈ రోజున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చాలా తెలివిగా రేవంత్ రెడ్డికి కేసీఆర్కి మధ్య ఉన్న గొడవలు, జగన్కి చంద్రబాబుకి ఉన్న గొడవల మీదే అసలు వాళ్ళ సమస్య మన సమస్య లాగా చిత్రిస్తూ ఓ పెద్ద ఎడిటర్ ఆల్మోస్ట్ ఫుల్ పేజీ రాసి అందులో చాలా అన్యాపదేశంగా చాలా జాగ్రత్తగా చొప్పించేమంటున్నాడు ఆయన, బీసీ కులాల యొక్క గణన గనక తెలిస్తే బీసీల్లో గొడవలు వస్తాయని. ఎంత ప్రేమ అంటే వీళ్ళకి అంటే బీసీ. రేవంత్ రెడ్డి చాణక్యం గురించి చెప్పాలని ఆయన అనుకున్నాడు అంటారా, లేదంటే ఆయనకున్న ఇన్హరెంట్గా ఉన్న ఆయన అంతరంగాన్ని ఈ విషయం మీద ఆయన యాంగిల్ని ప్రొజెక్ట్ చేశారంటారా, అంటే తెలియకుండా? ఒక్క తెలియకుండా కాదండి, రెండు తెలివైన పనులే. అంటే వాళ్ళ తెలివేది, మనం తెలివి తక్కువ వాళ్ళుగా ఉన్నాం అనేది బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింలు గమనించాలి. మనం తెలివి తక్కువ వాళ్ళు అనుకుని మన కోసం పనిచేస్తున్నట్టుగా భ్రమింపజేస్తూ ఒక్క దెబ్బకి 2 పెట్టెలు. ఓ పక్కన రేవంత్ రెడ్డిని పొగడటం, తద్వారా రేవంత్ సపోర్ట్ తను పొందటం. ఈ రోజున ఏ పేపర్ అయినా సరే పాలక పార్టీ దన్ను లేకుండా వాళ్ళు నడుపుకోలేరు, వాళ్ళ అన్ని నష్టాలే. పాలక పార్టీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి పేపర్లు కానీ ఛానల్స్ కానీ వాళ్ళ సొంత ఆర్థిక వనరుల మీద ఆధారపడి వాటిని నడుపుకుంటున్నారు ఆ సంస్థలు. ఆ పాలక కులాల యొక్క భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతున్నారు. ప్రజలు ఎలా తయారైపోయారంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలు మనకున్న ఈ పాలక కులాల నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డి, అక్కడ జగన్ అండ్ చంద్రబాబు, వీళ్ళేరా అసలు మనం మొత్తం మన యొక్క ఆలోచనలన్నిటినీ నింపుతున్నారు అన్నమాట. ఇప్పుడు సినిమా ఫ్యాన్స్ ఉంటారు చూడండి, ఓ చిరంజీవి ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ అని, ఆ రకంగా వీళ్ళని రాజకీయ ఫ్యాన్స్ గా తయారు చేస్తూ చొప్పిస్తున్నారు. ఆ చొప్పించే క్రమంలో వాళ్ళ యొక్క పాలక కులాల మేజర్ డిజైన్ ఫుల్ఫిల్ అవుతుంది. రెండోది రేవంత్ రెడ్డి ప్రాపకం వచ్చే అవకాశం ఉంది. మరి అసలు మనగాడు లీడరు చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవటం, వాళ్ళ సొంత కమ్యూనిటీని గురించి దాన్ని పొగుడుకోవటం జరుగుతూ ఉంది. అట్ ది సేమ్ టైం బీసీలకి సునాయాసంగా అన్యాయం. అరే మీరు గొడవలు చేసుకుంటారు, అందుకే మీకు చెప్పట్లేదయ్యా, మీ కులం ఎక్కువ మీ కులం ఎక్కువ, మేము చాలా మంచివాళ్ళం, మిమ్మల్ని అందరినీ సామరస్యంగా ఉంచుతాను ఒక మేధావితనాన్ని చూపించటం అని వెనక పాలక కులాల కుట్ర ఉంది. ఇది కూడా మీరు కొంచెం ఆలోచిస్తే మీకు, అందుకనే రాహుల్ కుమార్ ఎడిటోరియల్ సంగతి కూడా మీకు మెన్షన్ చేశారు. ఆయన నాకు తెలిసి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన. రాధాకృష్ణ సామాజిక వర్గం మనం చెప్పదు కాదండి, కమ్మన సరిపోయిందిగా. నేను ఇంకా అనుకుంటున్నా అట్లా. అది చూడండి, నేనే మిస్లీడ్ అయిపోతున్నా. సో ఇందువల్ల నేను అనేది ఏంటంటే క్లియర్ గా నాకు తెలియదు ఆయన సామాజిక వర్గం ఊహించా, ఎందుకంటే పెన్ మ్యాన్ కాబట్టి
జనరల్ గా అంటే ఎడిటర్స్ నేను బ్రహ్మాండంగా విన్నానండి. ఉంటారు. అంటే నేను విన్నాను అనమాట. ఆయన ఈనాడు నుంచి వచ్చాడు. ఆయన కూడా ఒక కమ్మ మేధావి అని చెప్పేసేసి చెప్పుకుంటారు మీరు ప్రొఫెషన్‌లో. మేబీ అందుకని నేనేమంటున్నానంటే వీళ్ళు కన్సర్టెడ్ ఎఫర్ట్ అండి ఇదంతా. కన్సర్టెడ్ అండ్ కోఆర్డినేటెడ్ సస్టైన్డ్ ఎఫర్ట్స్ చేస్తారు ఈ వర్గాలు, ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాయి. అందుకని చెప్పి ఈ రోజున ఆయన రాశాడు. ఇంకొకటండి, దీని వెనక రేపొద్దున మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కులగణన చేస్తారని చెప్పింది కదా. అదండి. కులగణన చేస్తారు. కులగణన చేసినాక కులగణన కులాల యొక్క జనాభా వివరాలు జనాలకి తెలియకుండా ఉండటానికి సోకాల్డ్ మేధావి వర్గం చేస్తున్నటువంటి ఆ ఎత్తుల్లో ఇదొకటి అనమాట. అంటే ఇది మెల్లిమెల్లిగా బిల్డప్ అవుతుంది. మీరు చూడండి నేను చెప్పేది. కులగణన చేస్తే నాకు అర్థం కాదండి. మన మన లెక్కలు, డబ్బులు లెక్కలు వేశారనుకోండి, మన ఫ్యామిలీలో 4-5 ఉన్నారు, అదండి. వాళ్ళు బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ యొక్క ఆస్తులు లెక్కలు వేసామనుకోండి, ఏ ఆస్తి ఎవరిదో చెప్పరా అండి? ఏ కులం ఎంత, ఏ డబ్బు ఎంత ఉంది, ఏ అకౌంట్లో ఎంత ఉంది అని చెప్తే మీకు గొడవలు వస్తాయరా అని చెప్పరా అండి? నాకు అర్థం కాదు. మీరు ఎంతమంది ఉన్నారో మీరు ఎంతమంది అని చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా అంటే ఈ అంటే ప్రజల్లో. ఇక్కడ ఒక విషయం మీ దృష్టికి తీసుకొస్తానండి. అంటే ఉమ్, ఇన్నాళ్ళ వరకు ఈ 75 ఏళ్ళగా ఇప్పుడు దేశంలో ఒక ఒక ఫిలాసఫీ ఏంటంటే సంస్కరణవాదం కాంగ్రెస్ వైపు నుంచి, కమ్యూనిస్ట్ వైపు నుంచి ఏమో సామాజిక ఇదే అందరూ సమానం ఈక్వాలిటీ. అంటే ఇట్లాంటి ఫిలాసఫీని ఎక్కువగా ఈ అగ్రవర్ణాలేమో దానికి ఓనర్స్గా ఉన్నాయి ఈ ఫిలాసఫీకి, ఈక్వాలిటీ ఫిలాసఫీకి. ఈ మిగతా బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరినేమో దాంట్లో పనిచేసే వర్కర్స్ కింద ఉన్నారు. అంటే ఇప్పుడు దాకానేమో వాళ్ళని ఒక కాన్షియస్గా నడిపించారు. నడిపించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు గమనంలోకి వచ్చి ఇప్పుడు మేము 90% ఉన్నాము. ఇప్పుడు డిఎంకే కానీ వాళ్ళంతా మా సంగతి ఏంది ఇప్పుడు ఎసెప్ట్ చేసుకున్నాక ఈ కులగణన అనేది చేయాల్సి వచ్చింది తప్పనిసరిగా. అంటే ఇక్కడ నితీష్ కుమార్ కూడా కొంత క్రెడిట్ ఉంటుంది దాంట్లో. ఆ కులగణన చేస్తే ఏం జరుగుతుంది అనే దాని మీదే ఇప్పుడు అంటే పేరుకి ప్రజాస్వామ్యం, కానీ ఇప్పుడు వీళ్ళంతా అంటారు కులపిచ్చి ఎక్కువ ఆంధ్రాలో అది ఇది అని వీళ్ళు పద్దాక రాస్తూ ఉంటారు. అంటే కులపిచ్చి ఎవరికి ఉంది? ఇప్పుడు బీసీ ఆడికి ఎస్సీ ఆడికి కులపిచ్చి ఉండి వాడు ఏం బాపుకుంటాడు? ఏం బాపుకోలేడు కదా. ఇప్పుడు వాడు ఇన్ఫీరియర్గా ఉండాల్సింది తప్ప. అని ఇప్పుడు మొత్తంగా కూడా ఈ వ్యవహారాలన్నీ బయటకు రావడంతో ఈ రకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి అనిపిస్తుందండి. ఏదైనా సరే రెడ్లకి లేదంటే ఆ, కమ్మ లేదంటే వెలమ ఈ సామాజిక వర్గాలకి అంటగా ఉండాల్సిందే పల్లెటూరులో లాగా. ఇప్పుడు బీసీలన్నా ఎవరైనా సరే ఎంత మేధావైనా ఏం చదువుకున్నా ఏ స్థాయికి వెళ్ళినా సరే వాళ్ళకి అధికారం వచ్చే పరిస్థితి లేదు. దాన్నేమో ఇప్పుడు ఈ కులగణన అనేది మీరు చెప్పినట్టు అంకెలు తీసుకొచ్చి ఛాలెంజ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఛాలెంజ్ని తట్టుకోలేకపోతున్నారంటారు అగ్రవర్ణాలకు సంబంధించిన మీడియా కానివ్వండి, రాజకీయ పార్టీలు కానివ్వండి, అందులో కన్సర్టెడ్ ఎఫర్ట్. అంటే ఇందాక మీడియా కూడా మీరు చెప్పారు. మీడియా ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఉన్నది ఖచ్చితంగా రెడ్డి కమ్మ మీడియా. ఈ మధ్యలో కొంత టీవీ 9 వాటి వల్ల వెలమ మీడియా కూడా వచ్చింది. అంటే ఆల్రెడీ వీళ్ళు పెట్టిన దాన్ని వాళ్ళు తీసుకున్నారు. నసీని రాజు పెట్టిన దాన్ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. అంటే ఆ ప్రధాన కులాల మధ్యనే రాజ్యాధికారం మీడియా ఉంది. కేసీఆర్ కి మీడియా రాజ్యాధికారం అనేది ప్రధాన కేసీఆర్ కి కులాల వచ్చి దగ్గర ఉంది. భావజాలాన్ని వ్యాప్తి చేయాలన్నా సరే, ఒక ప్రజాభిప్రాయాన్ని వ్యాప్తి చేయాలన్నా సరే, మిగతా విషయాలు వాళ్ళు కొట్టుకునే విషయాలు తప్ప జనసామాన్యానికి మెజారిటీగా ఉన్న వాళ్ళకి సంబంధించిన అంశాలన్నింటిలో మాత్రం వాళ్ళందరిది ఒకే రకమైన వ్యూహం అనే అనిపిస్తుంది. దాని మీద మీరేమంటారు? ఇప్పుడు ఇందాక మీరు టీవీ 9 అన్నారు కదా, Yeah. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క మీడియా ఉందన్నట్టు. ఎప్పుడైతే వెలమలకి రాజ్యాధికారం వచ్చిందో కేసీఆర్ పుణ్యం అని చెప్పి, ఆటోమేటిక్గా టీవీ 9 వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది. ఆయన ఒక బ్రాహ్మిన్ చేతిలో ఉన్నటువంటి నమస్తే తెలంగాణ మళ్ళీ ఈ అవును. కేసీఆర్ చేతిలోకి, వెలమ సామాజిక వర్గంలోకి చేరిపోయింది. ఇలా మీకు మీడియా అంతా కూడా ఈ 3 పాలక కులాలు చేతిలోకి వెళ్ళింది. ఈ 3 పాలక కులాలు మీడియా కూడా ఏమంటే వాళ్ళందరూ ఒకటే. వాళ్ళలో వాళ్ళు ఎంత కొట్లాడుకున్నా బీసీల విషయం వచ్చేటప్పటికి ఏకమవుతారు. అంటే బీసీ కులగణన వరకే మనం ఇప్పుడు ఈ రోజున మాట్లాడుకుంటే, అదే. ఎస్సీల విషయంలోనూ వాళ్ళందరూ ఒకటే. అదే మాదిరిగా దూరం పెడతారు ఎస్సీలని. ఎస్టీల విషయంలోనూ అంతే. అలానే ముస్లింల విషయంలో కూడా అంతే. బీసీలది కులగణన అంశం పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాం కాబట్టి మనం బీసీల పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చినప్పుడు ఈ 3 కులాలు బీసీల వరకు వచ్చేటప్పటికి ఏకమవుతారు కాబట్టి మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని మేనిఫెస్టోలో వివిధ అంశాల మీద నిలదీస్తున్నాడు కదండి. అదే.
10 మెడికల్ కాలేజెస్ సంబంధించిన అంశం మీద కోటి సంతకాల ఉద్యమం పెట్టాడు కదండి. అవును 10 మెడికల్ కాలేజీ కలిపి 10,000 కోట్లు అండి కొట్టుకుపోయేది. ఎవరో ఒకటి కొట్టుకుపోతారు, వాళ్ళ ఆ కమ్యూనిటీ వాళ్ళే కొట్టుకుపోతారు. మరి 5,00,000 కోట్ల విలువ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ మీద ఏమైనా సంతకాల ఉద్యమం చేపట్టాడండి జగన్మోహన్ రెడ్డి? అలానే మేనిఫెస్టోలో బీసీ సంరక్షణ చట్టం తెస్తానని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా. అదే అలానే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇస్తానని అన్నాడు కదా చంద్రబాబు నాయుడు. మరి దాని మీద కోటి సంతకాల ఉద్యమం జగన్ మొదలు పెట్టాడా? మొదలు పెట్టలే. ఎందుకంటే వాళ్ళు ఒకటే, బీసీల సమస్య మాత్రం కిమన్ నాస్తే మనం మాట్లాడొద్దు. అదే అదొక అంటరాని పదం అనమాట. ఆ పదం బీసీ అనే పదాన్ని పెట్టకూడదు. మీరు తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా మీకు ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు నుంచి తెలంగాణ పదం అనే మాట వచ్చేది కాదు. అదే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కేర్ఫుల్గా ఉండేవాడు. ఆ ఒక్క పదం అనకుండా మొత్తం అంతా మాట్లాడేవాడు, రాజకీయం అంతా మాట్లాడాడు. అలానే వీళ్ళు ఏంటంటే బీసీల విషయంలో మాత్రం వీళ్ళు మాట్లాడరు. అలానే ఇక్కడ తెలంగాణలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పినప్పుడు మరి ఇవ్వటంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయినట్టే కదా. అదే మరి ఇవ్వలేనిది వాళ్ళు హామీ ఇచ్చినట్టే కదా. అవును బీజేపీ చూస్తూ కూరుకుంది కదా. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఆయన హయాంలో ఆయన నేతృత్వంలో బీజేపీ పార్టీ పనిచేస్తుంది కదా తెలంగాణలో. ఏమైనా మాట్లాడాడు ఆయన? 9th షెడ్యూల్లో పెట్టించాడా? పెట్టించలేదు. మరి బీఆర్ఎస్ కేసీఆర్ నేతృత్వం దాని గురించి ఏమన్నా ఆందోళన రేకెత్తి చేశాడా? నిన్నగాక మొన్న 2 సంవత్సరాలు ఫామ్ హౌస్ లో ఉంది కేసీఆర్. మహబూబ్ నగర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడాడు, కానీ బీసీల సమస్య మీద మాట్లాడా? తోలు తీస్తా అనే పదం వాడాడు. అదే ఆ వాడాడని చెప్పి ఈయన రాధాకృష్ణ ఈ రోజున జాతికి తలవంపులు తెచ్చేటువంటి మాటలు మాట్లాడుతున్నారు నాయకులు అని చెప్పి ఇప్పుడు కేసీఆర్ మాట్లాడింది. కేసీఆర్ కౌంటర్ గా రేవంత్ రెడ్డి కేటీఆర్ లాగులో తొండలేస్తానన్న దగ్గర నుంచి అదే జగన్మోహన్ రెడ్డి అతని అనుయాయులు కొడాలి నాని వంశీ మాట్లాడిన ఆ మాటలు ఏవైతే ముతక మాటలని ఈయన పదం పెట్టాడు ఆయన, అదే బూతులు కూడా ఉన్నాయి అందులో. వాటి గురించి కానీ ఆయన ప్రస్తావిస్తున్నాడు. జాతికి తలవంపులు చెప్తారు. అసలు జాతికి ఏ జాతికి తలవంపులు తెస్తున్నారని నాకు అర్థం కావాలి. అదే బీసీ ఎస్సీ ఎస్టీలు ఏం మాట్లాడుకునే పరిస్థితి లేదు, ఇందులో నాయకుడు ఎవడు లేరు. మీరే మాట్లాడుకుంటున్నారు, ఒక అమ్మ ఒక రెడ్డి ఒక వెలమ, మీరే మాట్లాడుకుంటున్నారు. మీరే మీ జాతికి తలవంపులు తెస్తున్నాడా ఏంటో నాకు, మరి ఏ జాతితో నాకు అర్థం కాల. అది పక్కన పెడితే ఈ రోజున మరి 42% రిజర్వేషన్ సంబంధించి బీఆర్ఎస్ సుప్రీమో కేసీఆర్ ఏమి తీసుకున్నాడు ఆయన విధానం? ఆయన కోటి సంతకాల ఉద్యమం చేపట్టొచ్చు కదా, వెళ్ళి నిరాహార దీక్ష చేయొచ్చు కదా. మరి బీసీల సమస్య అంటే ఏంటి? 2 కోట్ల మంది బీసీలు ఉన్నారు తెలంగాణలో. ఆ కమిట్మెంట్ ఏది అక్కడ? వీళ్ళు ఎంత చేసినా బీసీ వాదం తెలంగాణలో ప్రబలింది కాబట్టి 42% రిజర్వేషన్లు ఇవ్వకపోయినా సర్పంచ్ ఎన్నికల్లో బీసీలు జనరల్ సీట్లలో కూడా గెలిచే పరిస్థితి వచ్చింది. గ్రామాల్లో రెడ్లు వాళ్ళు నామినేషన్ వేసి కూడా విత్డ్రా చేసుకుని బీసీలకి సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవ చిత్రణ. అందుకే వీళ్ళు బీసీ జనాభా బయటికి తెలవద్దు. బీసీ జనాభా తెలియనప్పుడు రెడ్ల జనాభా తెలియదు, వెలమల జనాభా తెలియదు. మరి మనకి అంతర్గతంగా సమగ్ర కుటుంబ సర్వే ద్వారా మనకు తెలుసు కాబట్టి నేను మీకు చెప్తున్నా 4% మంది వీళ్ళు ఉన్నారని. ఎవరు? రెడ్లు 0.78% ఉన్నారు కమ్మలని, 0.28% ఉన్నారు వెలమలని చెప్తున్నాం. ముగ్గురు కలిపి 5% కూడా, 100కి 5 కూడా లేని వాళ్ళు. 119 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారా అని చెప్పి చెప్తున్నాం ఈ రోజు. సో ఇదంతా కూడా ఉంది, మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళు అధికారికంగా ఇవ్వకపోతే ఏమవుతుందండి? జనాభా తెలీదా? అంటే ఇవన్నీ కుట్రపూరితంగా జరిగేటువంటిది. ఈ రాతలన్నీ కూడా ఆ డైరెక్షన్ లోనే వెళ్తాయి అనేది నా ఉద్దేశం. ఓకే. అంటే ఇప్పుడు ఇవాళ ఒక మోటివ్ తోటే ఇట్లా చేశారు అనేది అంటారు మీరు? అంటే అదేదో ఒక జర్నలిస్ట్గా మామూలుగా రాయాల్సింది అట్లుంచి, అసలు ఇప్పుడు ఏదైనా సరే ఎవరైనా ఇష్యూ రైజ్ చేయాలంటే ఈ 42% రిజర్వేషనే తక్కువ. నేను చెప్పాలంటే బీసీ జనాభా ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎక్కువ మంది ఉన్నారనేది స్టాటిస్టిక్స్ తీయటంలో కూడా కొంత లోపం జరిగింది అనేది కూడా వచ్చింది. ఇప్పుడు అది అసలు ఆ డిస్కషన్ అటువైపు పోకుండా, అంటే బీసీలకి రాజ్యాధికారం అంటే ఏదో బీసీని సీఎం చేయటమో, లేదంటే ఒకవేళ బీసీని సీఎం చేసిన ఉప ముఖ్యమంత్రిని చేసినా మళ్ళీ ఈ అగ్రవర్ణాలకు సంబంధించిన సీఎం పెత్తనమే సాగుద్ది.
అసలు బీసీల చేతిలో అధికారం రావటం అంటే వాళ్ళ సంఖ్యకు తగిన విధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టు సర్పంచుల దగ్గర నుంచి జెడ్పీటీసీల దగ్గర నుంచి ఎంపీసీల దగ్గర నుంచి మొత్తం వాళ్ళు ఎమ్మెల్యేల నుంచి మంత్రుల దాకా కావాలి అంటే ఒక క్రమానుగతంగా కావాలంటే ఆ లెక్కలు ఉండాలి మీరు చెప్పినట్టు. లెక్కలు ఉంటే వాళ్ళు కూడా అసెప్ట్ చేసుకుంటారు, ఇదిగో మనం 10 మంది ఉన్నాము, మనం కూడా అసెప్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి. అంటే ఇన్నాళ్ళ వరకు అసలు బీసీ కులాల లెక్కలు తీసుకురాలేదు అనేది ఒక గొడవ అయిపోయింది. ఇప్పుడు ఆ తీసుకురావడంలో కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఈ కుట్రని ఇప్పుడు మీడియా పెద్దలు కూడా, అగ్రవర్ణాలకు సంబంధించిన మీడియా పెద్దలకు అర్థమయ్యా అర్థం కాక లేదంటే వాళ్ళ అంతరంగాన్ని బయట పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి మరి బీసీ సంఘాలు కానీ మీ బోటాలు కానీ ఏం చేస్తారు? ఇప్పుడు మీకు బీసీలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, బీహార్లో నితీష్ కుమార్ ఈ బీసీల కులగణన చేయటం, రిజర్వేషన్ పెంచడం జరిగింది. ఇక్కడ మన రేవంత్ రెడ్డి ఎట్లా చేశాడో ఆయన కూడా అట్లా చేశాడు. మన రేవంత్ రెడ్డి అంటే మన తెలంగాణ రేవంత్ రెడ్డి అని అదే అర్థం. నితీష్ కుమార్ కులం కూడా మన కమ్మ సామాజిక వర్గం లాంటి కులం అక్కడ. అదే పేరుకి బీసీ అని చెప్పుకున్నప్పటికీ అతను కూడా ఏంటంటే వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న నాయకులందరూ కూడా మన కమ్మారెడ్డి వెలమ నాయకుల్లాగానే అక్కడ కూడా ఆ సమాజం మీద వాళ్ళు ఏలుబడిలో ఉన్నారు, రాజ్యాధికారం ఉన్నారు. అదే ఇప్పుడు నితీష్ కుమార్ యొక్క సపోర్ట్ తోనే మరి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కదండి. అవును మీకు జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ సపోర్ట్ తోనే పివి నరసింహరావు ప్రభుత్వం నడిచింది. అవును ఇక్కడ చంద్రబాబు సపోర్ట్ తోనే అక్కడ మోడీ ప్రభుత్వం నడుస్తుంది. ఇవి వాస్తవాలు కదా. మరి ఆయన రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి ఇచ్చినట్టుగానే ఆయన కూడా రిజర్వేషన్లు జీవోలు పాస్ చేశాడు. అదే కానీ అవి కోర్టులో కొట్టేశారు. సుప్రీంకోర్టుకి వెళ్తే పెండింగ్ పెట్టారు. తను మళ్ళీ ముఖ్యమంత్రిగా అవటం కోసం నితీష్ కుమార్ నిజంగా బీసీల వాళ్ళ ప్రయోజనం చేయాలనే ఉద్దేశం లేదు కాబట్టి అదే చేస్తున్నట్టుగా కనపడాలి. పొలిటికల్ స్ట్రాటజీ. చంద్రబాబు అయినా బీజేపీ నాయకులైనా సరే, చిత్పవన్ బ్రాహ్మల అధీనంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ సపోర్టుతో నడుస్తున్నటువంటి బీజేపీ అయినా సరే బీసీలకి చేస్తున్నట్టుగా కనపడాలి. చేయదలుచుకున్నారు అనుకోండి, చాలా సింపుల్ అండి చేయటం. ఆ రోజున మరి జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 50% మించి 69% రిజర్వేషన్లు అవటానికి పివి నరసింహరావు ప్రభుత్వాన్ని ఒప్పించి, ఆయన బ్రాహ్మడు, పండిట్ శంకర్ దయాళ్ శర్మ ఆయన బ్రాహ్మడి, రాష్ట్రపతి, జయలలిత ఆమె కూడా బ్రాహ్మిణి. ఈ ముగ్గురు బ్రాహ్మణ నాయకత్వంలో 9th షెడ్యూల్లో బీసీల రిజర్వేషన్ ఇవ్వడం. ఎందుకు? అక్కడ బహుజనుల ఉద్యమం, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లింల ఉద్యమం, స్పృహ చైతన్యం తమిళనాడులో ఎక్కువ కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా డెలివరీ చేయాలి. ఏంటంటే సర్వీస్ డెలివరీ ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటని గ్రామ స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి, క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి చచ్చినట్టు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. ఇక్కడ నితీష్ కుమార్కి ఆ అవసరం లేదు, ఆలోచన లేదు, రేవంత్ రెడ్డికి లేదు, చంద్రబాబుకి లేదు. కాబట్టి ఇస్తున్నట్టుగా భ్రమింపజేస్తూ దాన్ని కాలక్షేపం చేస్తారు. 2-3 టర్మ్స్ అనమాట. వాళ్ళకి ఎట్లా ఉంటుందండి మీకు తెలుసుగా, సెక్రటేరియట్ లో ఫైల్ ఎలక్ట్ నడుస్తుంది. మనం ఇచ్చింది అలా ఫైల్ పెడతాడు, పుట్టప్ అంటే పుట్టప్ చేస్తాడు. చెప్పినాక దాని మీద అబ్జెక్షన్స్ రాస్తారు సెక్షన్ వాళ్ళు. ఆర్డర్ ఇవ్వదలుచుకున్నారు అనుకోండి, సీఎం ను ఒక జీవో ఇవ్వండి అంటాడు. అప్పుడు ఎవరేమి రాయరు, కింద నుంచి పై దాకా ఫైల్ తీసుకెళ్లిపోయి సీఎం సంతకం జీవో గంటలో వస్తారు. పని చేయనప్పుడు ఏం చేస్తారంటే ఆ సెక్రటేరియట్ ఫైల్ ని, అంటే నేను సెక్రటేరియట్ అడిషనల్ సెక్రటరీ హోమ్ గా చేశాను, హోమ్ లో అడిషనల్ సెక్రటరీగా చేసావు 2.5 years. మనం వాళ్ళ ఆర్డర్స్ ఇవ్వదలుచుకున్నప్పుడు లా డిపార్ట్మెంట్ కి పంపిస్తారు, వాళ్ళు కొర్రీలు వేస్తారు. మనకి జడ్జిమెంట్లు ఏంటంటే 2 జడ్జిమెంట్లు ఉంటాయి. మీరు ఇవ్వాలనుకుంటే ఒక జడ్జిమెంట్ కోట్ చేయొచ్చు, ఇవ్వద్దు అనుకుంటే ఇంకో జడ్జిమెంట్ కోట్ చేయొచ్చు. వాళ్ళు చక్కగా అది రాసి, మన అంతరార్థాలు తెలుసుగా ప్రభుత్వం పనిచేసేట్లేదు. పనిచేసేట్టుంటే లా డిపార్ట్మెంట్ ఏ జడ్జిమెంట్ కావాలో ఆ జడ్జిమెంట్ సీఎం గారు అడుగుతున్నారని రాసి పంపించేస్తారు. అలానే ఫైనాన్స్ పంపిస్తారు,
నిధుల కొరత, నిధుల లేమి అతను చెప్పాలన్నమాట. బడ్జెట్లో లేదు, బడ్జెట్లో లేని ఎన్నో జీవోలు ఇస్తారు, కానీ చాలా చాలా జాగ్రత్తగా వాళ్ళు రాసి పంపిస్తారు బడ్జెట్ లేదని. అదే దాన్ని ఓవర్ రూల్ చేసి మంత్రులు, సీఎం ఇవ్వచ్చు. సో నేను అనేది ఏంటంటే, ఒక పని చేయనప్పుడు ఆ ఫైల్ ని అట్లా నలుపుతూ ఉంటారు. అలాగే బీసీలకి రిజర్వేషన్ ఇవ్వదలుచుకోనప్పుడు ఇవ్వదలుచుకోనప్పుడు ఏం చేస్తారంటే, ప్రతి చోట అడ్డంకులు పెడతారు, కోర్టులో అడ్డంకులు పెడతారు. మరి ఇలా సామాజిక మాధ్యమాల్లో, లేదంటే వీళ్ళ పేపర్లలో ఇలా రాస్తా పెడతారు. అంటే దానికి చాపు కింద నీరులాగా కుట్రపూరితంగా వ్యవహరిస్తారనేది నేను మీకు ఇక్కడ చెప్తాను. చెప్పండి. ఇక్కడ ఫైనల్గా ఇంకో విషయం చెప్పండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడంటే, నేను కులగణన చేయటం వల్లనే ఇప్పుడు మోడీ కూడా స్పందించి అప్పుడు దాకా వాళ్ళు డౌట్ఫుల్గా ఉండాళ్ళు, వాళ్ళు కూడా కులగణనకి ఆ, ప్రకటించారు. అంటే ఇప్పుడు రేపు మా మోడీ చేతిలో జరిగే కులగణన కూడా ఇట్లాగే ఉంటుంది అంటారా? ఏ కులం లెక్కలు ఏది చెప్పకుండా ఏదో బీసీలు ఇంతమంది ఉన్నారు లేదంటే అట్లాగే చేసే అవకాశం ఉందా? ఎందుకంటే దీని మీద రాహుల్ గాంధీ కూడా పెద్ద ఉద్యమం చేయబోతున్నాడు అని చెప్పేసి చాలా విప్లవాత్మకంగా రేవంత్ రెడ్డి మాట్లాడాడు. నేనే మోడీని కూడా కదిలించానని చెప్పారు. అంటే ఫైనల్గా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండేది కూడా ఇదే రకంగా ఉండే అవకాశం ఉందంటారు. ఇప్పుడు మీకు ఇందాక బీసీలు ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిన అంశం ఒకటి ఉందండి, మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇందులో ఏంటంటే, కమ్మారెడ్డి వెలమలకి 10% రిజర్వేషన్లు ఇవ్వటానికి ఎక్కడైనా చర్చ జరిగిందండి? ఎక్కడైనా కులగణన చేశారా? అవును. ఎక్కడన్నా కమిషన్లు వేశారా? ట్రిపుల్ టెస్ట్ జరిగిందా? మరి కోర్టులు ట్రిపుల్ టెస్ట్ చేయాలంటారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి, బీసీ దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమైనా ట్రిపుల్ టెస్ట్ జరిగిందా? అసలు అసలు ఎవరైనా అడ్డం పెట్టారా? అప్పర్ క్యాస్ట్ రిజర్వేషన్ అనేది రిడిక్యులస్ అండి. అంటే దేశంలో రిజర్వేషన్ అసలు అప్పర్ క్యాస్ట్లకి రిజర్వేషన్లు ఇచ్చారు అనేది తెలియకుండా, గుట్టు చప్పుడు కాకుండా అదే ఇచ్చుకున్నారు. చాలా మందికి తెలియదు. తెలుసా మీకు రిజర్వేషన్లు? బీసీలకి, ఎస్సీలు, ఎస్టీలకి మాకు రిజర్వేషన్లు ఉన్నాయి, మీకు ఉన్నాయి అని అన్నారని వీళ్ళు ఒక రకమైన ఆత్మన్యూనతా భావంలోకి నెట్టేయటానికి ఈ కమ్మారెడ్డి వెలం కులాలు ప్రయత్నిస్తుంటే, వీళ్ళు కూడా, నాకు కొంతమంది స్టూడెంట్స్ అండి ఆంధ్ర యూనివర్సిటీ వెళ్ళినప్పుడు, మేము రిజర్వేషన్ లో వచ్చిందని వాళ్ళు ఒక రకంగా డల్ గా, అయ్యో మాకు మెరిట్ లేకుండా వచ్చినాయి కదా, వాళ్ళకి మెరిట్ ఉన్నాయి కదా అనేటువంటి భావంలో కనపడింది. సామాజికంగా ఈ వేల సంవత్సరాలుగా మరి ఎలా వెనకబడి ఉన్నారో దీని చైతన్యం, దాని ఉద్దేశం ఇంకా తెలియలే. ఇప్పుడు ఉన్నటువంటి జెన్జీ యూత్ తెలియదు. అయితే పాయింట్ ఏంటంటే, వాళ్ళకి 10% రిజర్వేషన్లు ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు ఎక్కడా రాయలేదే. ఇప్పుడు కూడా మరి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, మాకేంటయ్యా రిజర్వేషన్స్, మా తప్పు కదా, అనవసరం, కమ్మారెడ్డి వెలమలకి తీసేయండి అనొచ్చుగా రిజర్వేషన్లు, దాని మీద ఒక లైన్ రాయొచ్చుగా. రాయడే రాయడు. కానీ బీసీల రిజర్వేషన్కి వచ్చేటప్పటికి కులగణన అంశంలో దీన్ని జరగకుండా ఉండనివ్వటానికి, చెయ్యకుండా ఉండటానికే చూస్తారు. అందువల్ల రేపు కేంద్ర ప్రభుత్వం కూడా మనం కులగణన చేసి బీసీల ఓట్లు కొల్లగొట్టుకోవటానికి అవకాశం ఉంటది అనుకుంటే చేస్తారు. అందుకనే బీసీలు చైతన్యవంతంగా వ్యవహరించాలి. మీరు ఇందాక అన్నారు దీనికి మార్గం ఏంటని. బీసీల్లో గ్రామాన ప్రతి వ్యక్తికి ఈ బీసీ కులగణన యొక్క అవసరం తెలియజేయాలి. ఎమ్మెల్యేల కులగణన చూసుకుంటే బీసీ ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు కాబట్టి, పెరగాలంటే, బీసీలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలంటే చట్టసభలతో సహా రిజర్వేషన్లు రావాలి మనకి. మన వాళ్ళు అక్కడ ఒక కొమ్మరి, ఒక నాయి బ్రాహ్మణ్, ఒక రజక సామాజిక వర్గం, ఒక విశ్వకర్మ, ఒక సంచార జాతి వ్యక్తులు కానీ వీళ్ళందరూ కూడా అసెంబ్లీలో, ఒక ఎస్సీల నుంచి, రెల్లికుల నుంచి కానీ వీళ్ళంతా అసెంబ్లీలో కూర్చోవాలి. ఎరుకల యానాదులు, ఎస్టీల్లో ఆదివాసీలు మాత్రం ఉంటున్నారు. ఎరుకల యానాది ఎమ్మెల్యేలు, చెంచు ఎమ్మెల్యేల పేరు ఎప్పుడైనా విన్నారా మీరు? ఈ కులాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో చేరాలంటే చట్టసభల్లో రిజర్వేషన్లు ఇబ్బంది జరగదు అనే దృష్టి చైతన్యం గ్రామాన వచ్చిన రోజున రేపు మోడీ కాదు ఎవరైనా కానీ రిజర్వేషన్లు ఇవ్వక తప్పదు. అందువల్ల కులగణన చేయించటమే కాకుండా కులగణన జనాభా వివరాలు బహిర్గతం చేయాలి. కులగణనతోనే పని కాదు, ఇట్ ఇస్ ఓన్లీ మీన్స్, ఇట్ ఈస్ నాట్ ఎండ్. కులగణన అనేది ఇట్స్ నాట్ ఎన్ ఎండ్. కులగణన ఇస్ ఎ మీన్స్ టు గెట్ జస్టిస్, సోషల్ జస్టిస్. ఈ సామాజిక న్యాయం జరగాలి అంటే చట్టసభల్లో ఈ కులాలకు ప్రాతినిధ్యం రావాలంటే కులగణన జనాభా దామాషా పద్ధతిలో ఒక అన్ని కులాలు అసెంబ్లీలో, పార్లమెంట్ లో ఉండాలి. కాబట్టి రేపు రాజ్యసభ సీట్లలో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి.
ఎమ్మెల్సీ సీట్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి. అన్ని పదవుల్లో రిజర్వేషన్లు ఇచ్చి ఉన్నత స్థాయి హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి పదవుల్లో కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేయాలి. ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయ్మెంట్లు కూడా ఈ కులాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మనం డిమాండ్ చేయాలి. ఈ చైతన్యంతో ముందుకు పోయినప్పుడు ఏ ప్రభుత్వం అయినా తల వంచక తప్పదు. ఓకే, ఫైనల్ బలవంతుడిదే రాజ్యం. అదే ఫైనల్ గా ఒక మాటలో చెప్పండి. సో ఇవన్నీ పేపర్లు వాళ్ళ యొక్క రాజకీయ కోడి పందాలు లాంటివండి. పేపర్లో రాదు. రాజకీయ కోడి పందాల మీద ఆ కోడి పుంజులు ఉంటాయి కదా, ఈ పందెం కోడి పుంజులు అంటారు చూడండి. అదే పందెం మా పుంజు గొప్పది, మా పుంజు గొప్పది అన్నట్టు చెప్పుకోవటానికి చంద్రబాబు మొనగాడు, కేసీఆర్ కూడా మొనగాడు కావాలంటే మళ్ళీ ఎలక్షన్లో గెలవాలా, అంతేగాని తిట్టుకుంటే సరిపోదు. అంటే యుద్ధాన్ని వాళ్ళ మధ్యనే చూపిస్తూ మనల్ని ఆ కోడి పందాలు, రాజకీయ కోడి పందాలు చూసే వాళ్ళగా తయారు చేస్తున్నారు. ఆ కుట్రలో భాగమే ఈ రాతలన్నీ. వాళ్ళనే గ్లోరిఫై చేస్తూ వాళ్ళు బూతులు మాట్లాడుకున్నా వాళ్ళని చాలా గొప్ప వాళ్ళకి మనగాడు అని పదం రాకూడదు కదా. ఇప్పుడు ముతక భాష మాట్లాడు మనగాడు ఏంటండి? అతనికన్నా గొప్ప మనగాడు కేసీఆర్ అవ్వాలంటే మరి కేసీఆర్ ముతక భాష మాట్లాడుతున్నాడుగా. అసలు రాజకీయాల నుంచి స్వస్తి పలకాలుగా. రేవంత్ రెడ్డి మనగాడు, చంద్రబాబు మనగాడు, వాళ్ళిద్దరికన్నా జగన్ కేసీఆర్ మనగాడు అవ్వాలంటే ముతక భాష మాట్లాడే మనగాడు అవ్వాలి. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. డైవర్షన్ పాలిటిక్స్ ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. రెండోది ఏంటంటే విలువలు లేని పాలిటిక్స్, అవినీతి, అత్యంత అవినీతి పరులు రాజ్యం వెళ్తున్న పాలిటిక్స్. వీటిలన్నిటి నుంచి మనం విముక్తి కలిగించాలంటే చట్టసభల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలు జనాభా దామాషాల్లో ఎంటర్ అయ్యి వాళ్ళకి కావలసిన పాలసీస్ వాళ్లే రూపొందించుకునే విధంగా జరగాలి. అదే ప్రజాస్వామ్యం. సో ఇది ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచేటువంటి ఎడిటోరియల్స్. అసలు నాకు అర్థం కాదు. ఒక్క మాటతో నేను క్లోజ్ చేస్తాను. ఎడిటోరియల్లో రాయాల్సిన అంశాలు ఏంటంటే, మీరు చాలా అనుభవం ఉంది, ఒక పాత్రికేయులుగా మీరు పనిచేశారు వివిధ దినపత్రికల్లో, వివిధ మాధ్యమాల్లో. సో ఆ పాత్రికేయులు ఏం చేయాలంటే ఎడిటోరియల్ దేని మీద రాస్తారు? ఒక సమస్య మీద రాస్తారు. బంగ్లాదేశ్లో జరుగుతున్న సమస్య మీద, నేపాల్లో జరుగుతున్న సమస్య మీద, లేకపోతే నిరుద్యోగ సమస్య మీద, దీని మీద రాయాలి కదా. అసలు ఒక ప్రజల్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద ఎడిటోరియల్స్ ఉంటాయి. దాంతో ఒక వాస్తవ పరిస్థితి ఇస్తారు, గతంలో ఉన్న చరిత్ర పరంగా దాన్ని మెన్షన్ చేస్తారు, ఎలా చేయాలి ప్రభుత్వాలు అనే దాంతో దాన్ని క్లోజ్ చేస్తారు. ఇందులో ఏమన్నా ఉందండి? మొత్తం ఒక పేజీ అంతా ఏం రాసుకున్నారండి? నలుగురు రాజకీయ నాయకుల మధ్య ఉన్నటువంటి ముతక భాషకు సంబంధించిన వ్యవహారం తప్పిస్తే, పైగా వాళ్ళు గొప్పోళ్ళుగా చిత్రించడం తప్పిస్తే ఏమైనా ఉందా? అంటే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారా? ఇందులో ఏమైనా ఉందండి? ఎడ్యుకేషన్ ఉందా? ఎడిటోరియల్ ఎట్టుండాలి? ఎడిటోరియల్లో కంటెంట్ ఏముండాలి? వన్ షుడ్ లెర్న్. మేము యూపీఎస్సీ ఎగ్జామ్స్కి రాసేటప్పుడు కొన్ని పేపర్లు, కొన్ని ఎడిటోరియల్స్ మేము చదువుకునేవాడు. ఎందుకంటే అదొక టెక్స్ట్ బుక్ లాంటి మార్గదర్శకంగా ఉండేవి. ఇవేమి ఎడిటోరియల్స్ అండి? ఎడిటోరియల్ పేజ్ అంటూ కొత్త పలుకు అంటే ఏదో ఒకటి పలకటమేనా? మీకు పనికొచ్చే పలుకులు పలకట కొత్త పలుక? నాకు అర్థం కాదు. ప్రజలకు పనికొచ్చే పలుక అది. అందువల్ల ఇది తప్పుదారి పెడుతుంది. ఈ మీడియా యొక్క ఏదైతే వాళ్ళు ప్రతి దాన్ని సెన్సేషనలైజ్ చేసుకుంటూ వాళ్ళ మార్గంలో వాళ్ళకి పనికొచ్చే విధంగా వాళ్ళ గొడవలు సర్దుబాటు చేసుకోవటానికి వేదికలుగా, పాలక కులాల మధ్య ఉన్నటువంటి గొడవలు, మరి బీసీలు గొడవలు వస్తాయని చెప్పట్లేదు అని అంటున్నాడు కదా ఆయన. వాళ్ళ గొడవలు సర్దుబాటు చేసుకునే వేదికలుగా ఉపయోగపడుతున్నాయి, కానీ ప్రజల కోసం పనికొచ్చేవి కాదని మాత్రం చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.